నువ్వు నిద్రపోతున్నావు కూర్చొని అలా పిలిస్తే అన్నా వస్తావేమో అని పిలిచాను. చెప్పండి. ఏది చేయి చూపి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? ఫస్ట్ కప్పు నాకు కప్పు దగ్గరలో ఉన్నానా దూరంలో ఉన్నానా, కప్పు నా వశం అవుతుంది లేదు కావాలి. అది తర్వాత చెప్తాను. మీ ఐదుగురికి ఒకటే చెప్తున్నా, కప్పు గురించి అడగొద్దు. ఎందుకంటే కప్పు ఎవరు కొడతారో మన చేతుల్లో లేదు, అది చూసే ఆడియన్స్ చేతుల్లో. అది కదా గురూజీ. కప్పు ఒక నిమిషం, రేఖలయ్యిరా చేతుల్లో, రేఖలయ్యి. ఏం చేసావు? రేఖలు ఏయిరా, రేఖలు ఎక్కడున్నాయి రేఖలు? జూమ్ వేసినా కూడా కనపడట్లేదు నీ రేఖలు. ఏం చేసావురా ఈ 14 వారాలు? ఒక చేతి కన్నా రేఖలు ఉండాలి కదా. ఏం చేసావు? జిమ్ చేస్తావా నువ్వు? మరి జిమ్ చేయకుండా నీ రేఖలన్నీ ఎందుకని? వంట చేస్తావా? అది వంట చేసేటప్పుడు కొంచెం గ్లౌజులు తొడుక్కొని చేయి. నువ్వు అరగట్ల తీసి చేయడం వల్ల రేఖలన్నీ అరిగిపోయినాయి. అప్పుడు దీని వల్ల ఏమైంది? నీ భవిష్యత్తు తారుమారైద్ది. అర్థమవుతుందా? జాగ్రత్తగా చేసేటప్పుడు వంటగదిలోనే ఉండటం కాదు. లే నిద్రపోకు, లేవు. ఎక్కడ కూర్చున్నా నిద్రపోతావేరా, నిద్రపోవాడా? పట్టు. ఏం కావాలి? నీ ఫ్యూచర్కి ఏంట్రా నాయన? నీ ఫ్యూచర్ నీ మీదే కాదు, నీ పక్కన ఉండే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు నీ పక్కన లేరు కాబట్టి నీ ఫ్యూచర్ చాలా బాగుంది. వాళ్ళు 5 stones వచ్చే ముందు ఎలిమినేట్ అయితే ఇంకా బాగుండేది. మేము మిస్ అనగానే నువ్వు కరిగిపోయి ఏడ్చేసావు, మళ్ళీ ముందుకు వచ్చేసింది. ఓకే, ఏది అయినప్పటికీ మంచిగా ప్రయాణం కొనసాగించావు, బాగానే ఉంది. మామూలు రేఖలు కాదు ఈ రేఖలు. అమ్మాయిలకి ఇష్టమైన మొహం నీ మొహం, అమ్మాయిలకి ఇష్టమైన జాతకం నీ జాతకం. డాన్స్ వేయడానికి అమ్మాయిలు కావాలి, పౌడర్ రాయడానికి అమ్మాయిలు కావాలి, ఫేస్ క్రీములు రాయడానికి అమ్మాయిలు కావాలి, గొడవలు పట్టడానికి ఈ చెయ్యి అమ్మాయి చెయ్యా అబ్బాయి చెయ్యారా? ఇలా ఉంది మొత్తం. కానీ ఆ అమ్మాయిల ఈ రేఖ ఏదైతే ఉందో ఇది పెద్ద రేఖ. మిగతా అమ్మాయిలందరినీ దగ్గరకు రాకుండా కాపాడుతున్న రేఖ ఈ రేఖే. ఆ రేఖను నువ్వు ఎప్పుడైతే ఎలిమినేట్ చేస్తావో మొత్తం అమ్మాయిలు నీ వశం అవుతారు. ఇంకొక జూమ్ వేస్తా ఉండు. నాకు తెలిసి మొత్తం ఈ సీజన్ లో 3 అమ్మాయిలు నీ కోసం కుట్టుకు చచ్చారు. ఈ రేఖ ఉందో చూసావు? ఈ రేఖ ఇదేదో కొంచెం తెలిసిందే కదా. నీ రేఖ నీ మంచి కోరే పోయిందనుకో, బాధపడకు, ఓకేనా? ఇక్కడ పెద్ద రేఖ ఉంది, అక్క రేఖ. చూసుకో, జాగ్రత్త. అక్కడ దాకా వచ్చిన తర్వాత ఏదైనా చేసిద్ది, దేనికైనా తెగిచ్చిద్ది. నువ్వు అక్క అనుకుంటే వెనక్కి వెళ్ళాంటూ ఒక్క బాల్ కూడా వేరే వాళ్ళకి వేసి కొట్టదు. నెక్స్ట్ అబ్బాబ్బాబ్బాబ్బా, వంట రేఖ పెద్దది ఉంది అబ్బా. 14 వారాలు వంటే చేసుకుంటూ బతికినట్టున్నావు. నెక్స్ట్ ఏం తెలుసుకోవాలనిపిస్తుంది? తర్వాత కాబోయే అది బాగా సంపాదిస్తాను. 2 చేతులతో సంపాదిస్తావు, అలాగే 2 చేతులతో ఖర్చు పెడతావు. ఎందుకంటే 50 వస్తే 5 గిఫ్ట్ ఇస్తానన్నా అంటే ఆ మాత్రం ఖర్చు ఉంటుంది. మరి నీకు ఇష్టమైన అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ చెప్తాను బాబు. నీకు ఒక అమ్మాయి నచ్చాలంటే ఉండాల్సిన క్వాలిటీస్: ఫస్ట్ జుట్టు ఎంత ఎక్కడ దాకా ఉండాలి, అలా ఉంటేనే నీకు నచ్చుతారు. తర్వాత కళ్ళు ఇంత కళ్ళు ఉండాలి, అలా ఉంటేనే నీకు నచ్చుతారు. ఇక నవ్వు అలా ఉండాలి, అలా ఉంటేనే నీకు నచ్చుతారు. మామూలుగా నవ్వితే నీకు నచ్చరు. నీకు మొత్తం హైపర్ ఉండాలి, అలాంటి అమ్మాయిలే నీకు నచ్చుతారు. అవునా కాదా? అదేం లేదు గురూజీ, నార్మల్ గా కూడా క్యూట్ గా నచ్చుతారు. దానిలో ఏం క్యూట్నెస్ కనపడిందని మరి దానంట పడ్డావు 14 వారాలు. సో ఏదేమైనప్పటికీ బాగా ఆటల గురించి చెప్తాను. ఆటలు బాగా ఆడతావు. తర్వాత 2 సార్లు కెప్టెన్ అయ్యావు, గొప్ప విషయమే. ఇంతవరకు ఎవరు అవ్వలేదు అలా. ఫస్ట్ టైం 2 సార్లు కెప్టెన్ అయ్యావు. తర్వాత ఈజీగా 6 సార్లు అవుదాం అనుకున్నావు, కానీ 6 వారాలు కంటెండర్ గా కూడా కాలేకపోయావు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఒక్క నిమిషం ఉండు. చేతులు ఆరా చేసుకున్నావు. టికెట్ టు ఫినాలే రేఖ ఉంది, నువ్వే వెళ్ళి నేనే కొడతా అన్న ఆ రేఖ జారిపోయింది. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే టికెట్ టు ఫినాలే కొట్టే మనిషివి నువ్వు. అర్థమవుతుందా? ఒక్కోసారి కాన్ఫిడెన్సే కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మనుషుల్ని దెబ్బతీసిద్ది. నెక్స్ట్ ఉంది మొత్తం మంచిగానే ఉంది. ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నావు? చాలా మంది ఉన్నారు
మంచి కోరుకునే వాళ్ళందరిని పక్కన పెట్టేసి చెడు కోరుకునేదాన్ని పక్కనే పెట్టుకున్నావు. మరే నిజం అనుకుని నమ్మావు, దానితోనే ఉన్నావు, దానితోనే తిన్నావు, దాన్నే అమ్మా అన్నావు, దాన్నే నామినేషన్ చేశావు. ఒక్క నిమిషం ఉండు. ఒక టయానికి నీ భవిష్యత్తు ఏమైపోయిందంటే కప్ప రీతు కుప్ప అంటే దాని కుప్పకే వెళ్ళి ఆయిల్ పెట్టావు, దానికే వండి పెట్టావు, దాన్నే నామినేషన్ లో పెట్టావు, 13వ వారం బయట పెట్టావు. కాదా? కాదు గురూజీ, అదే నిజం జరుగుతుంది. సో ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నావు చెప్పు. బయట ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు? బయట ప్రజలు ఇట్స్ నాట్ ఫన్ డూడ్ ఉంది కదా, అది నువ్వే గెలవాల్సింది. నువ్వు ఎప్పుడైతే ఇట్స్ నాట్ జోక్ డూడ్ ఉంది కదా, అది నువ్వే గెలవాల్సింది. వరుసగా 6 బాలకు 6 సిక్స్లు కొట్టి నువ్వు ఎప్పుడైతే సుమన్ అన్నతో ఓవర్ కాన్ఫిడెంట్ తో 6 చూస్తావా అన్నావో అప్పుడు 6 సిక్స్లు పోయినాయి. ఒక్కోసారి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మనుషుల్ని దెబ్బతీసింది, అది అర్థం చేసుకో. అర్థమవుతుందా? కాన్ఫిడెన్స్ కాదు గురించి, అది సరదాగా అన్నాను. సరదా కాదు, అది ఓవర్ కాన్ఫిడెన్స్. చూసే వాళ్ళందరికీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని. అబ్బబ్బబ్బబ్బా, నిన్న కూడా స్పైడర్ మ్యాన్ అని చెప్పి వెళ్ళావు. ఒకవేళ పడుంటే నీ పరిస్థితి ఏంటి? సో కొన్ని సార్లు తట్టుకోవాలి, ఆగాలి. అర్థమవుతుందా? ఎంటర్టైన్మెంట్. అది కాకుండా నేను అలా జరగాలని కోరుకోమన్నా సుమనన్న గారిని, 6 కొట్టాలని కోరుకోమన్నాను. అప్పుడు సుమనన్న ఏం కోరుకున్నాడు? వీడు అసలు కొట్టకూడదని కోరుకున్నాడు, అందుకే అది జరిగింది. అర్థమవుతుందా? ఒక్కోసారి మనం చేసే జనాలకి చెప్పకూడదు, చేయబోయేవి కూడా చెప్పకూడదు. ఓకే, అది చెప్పటం వల్ల జనాలు ఏమనుకుంటారు, ఓహో వీడు చేస్తాడేమో అనుకుని ముందే చేయడం. అర్థమవుతుందా? ఏది మీరు కళ్యాణ్ గారిని తీసేసారు చూడు, అలాగనమాట. కెప్టెన్సీ టాస్క్లు వాడు చేస్తాడని చెప్పాడు కదా, మీరు చేస్తాడేమో అనుకుని ముందే తీసేశారు. అలా మనం ఒక్కోసారి మనం చేయబోయే స్టెప్ ముందే జనాలకి చెప్పకూడదు. అర్థమవుతుందా? ఇంకేం కావాలి? కప్పుకు అతి దగ్గరలో ఉన్నావు, జాగ్రత్తగా ఆడు. ఇంకేం ఆడతాం, ఉంది లాస్ట్ వీకే. సో అర్థమవుతుందా? నాకు మరి మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది. మనోడు కావాల్సింది ఇదే. దీనికి కప్పు కాదు, ముందు లైఫ్ పార్ట్నర్. అదా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు, కలిసి వచ్చే కాలానికి మంచి భార్య రాబోతుంది, గుణవతి. ఒక నిమిషం వచ్చి మంచి గుణవతి, మంచి డబ్బున్న అమ్మాయి. ఓకే, నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే, జాగ్రత్తగా ఉంటే పిల్ల పాపలతో కలకాలం హ్యాపీగా ఉంటావు. ఆ పిల్ల ఏమని పిలుస్తుంది చెప్పది? నిన్నేమని పిలవాలనుకుంటున్నావు? ముద్దుగా. అబ్బో గురించి ఈ మాట విన్నాక బయట అమ్మ. ఓకే, సో నీకు కావాల్సిన ఫీచర్స్ నీకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా తిను, మంచిగా జిమ్ ఇంకోటి ఒక నిమిషం. ఏం చూసావు? జనాల కోసం, అమ్మాయిల కోసం లోపల 6 ప్యాక్ దాచిపెట్టావు. లేచింది కాంచి 6 ప్యాక్ చేస్తున్నావు. నీకు తెలియదు ఏంటంటే ఇంతమందికి దానికి ఒక్క జూమ్ కూడా పడలేదు, అది జనాల దాకా పోలేదు. అర్థమవుతుందా? లేచిన కాంచి అమ్మాయిల కోసం 6 ప్యాక్ చేయటమే కాదు, అప్పుడప్పుడు హౌస్ కోసం ఏదో ఒకటి చెయ్యి. గురూజీ, అది జస్ట్ ఒక 3 రోజుల నుంచే చేస్తున్నా గురూజీ. చేస్తున్నావు, 3 రోజుల నుంచే ఎక్సర్సైజ్ చేస్తున్నా. అదే అమ్మాయిల కోసమే కదా. అది కాదు గురూజీ, కొంచెం ఇది కాదు, ఇది పెంచు, అప్పుడు భవిష్యత్తు బాగుంటది. వెళ్ళు, ఇంక చాలే కానీ.